హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. పుల్లట్లండి. ఇవి ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు మన తెలుగు వాళ్ళు. చేసుకునే విధానం కూడా చాలా ఈజీ. సో ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. ఇది ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండిలో నేను కొంచెం పుల్లటి మజ్జిగ వేశాను. పుల్లట్లు అంటేనే మనం మజ్జిగతో చేసుకోవాలి కదా. సో మజ్జిగ వేసి కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసి ఇలా బాగా మిక్స్ చేసి ఇలా చేసుకున్నాను. తర్వాత దీనిలోకి కొంచెం ఆనియన్స్, కొంచెం క్యారెట్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే వదిలేయవచ్చు. సో నేనైతే వేసాను, టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, కన్సిస్టెన్సీ అనేది అలాగే ఉండాలి. అలాగైతేనే మనకు పుల్లట్లు బాగా వస్తాయి, తొందరగా ఫ్రై అవుతాయి. మనం దోశకి ఎలా మిక్స్ చేస్తామో అలాగే ఉండాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. కావాలంటే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మరి తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామంటే మనకు దోశ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక పెనం తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ రుద్దుకొని కొంచెం ఆనియన్తో ఎలా చేసాము అంటే అట్టు అనేది తొందరగా పైకి లేస్తుంది. ఆనియన్తో ఇలా రుద్దుకోవడం అనేది కంపల్సరీగా చేసుకోవాలి అట్టులు వేసుకునేటప్పుడు. కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మరి ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు, మళ్ళీ తీసుకునేటప్పుడు ఇరిగిపోతూ ఉంటుంది. అందుకే చిన్న చిన్నవిగా బాగా ఇలా మెత్తగా వేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చుట్టుపక్కల కొంచెం ఆయిల్ రాసాము అంటే సో తొందరగా ఫ్రై అవుతుంది, తొందరగా పైకి లేస్తుంది. వీడియోలో చూడండి ఎంత బాగా వస్తుందో. నాకు చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది. ఈవినింగ్ టైంలో చల్లగా ఉన్నప్పుడు వాతావరణము ఇలాంటివి కానీ వేడివేడిగా వేసుకొని తిన్నాము అంటే, కొంచెం టమాటా పచ్చడి వేసుకున్నాము అంటే టేస్ట్ అనేది సూపర్ ఫీలింగ్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందేను ఇది. మీకు ఎలా వచ్చిందో మీరు కూడా చెప్పండి. ఒక్కొక్కటి ఇలాగే వేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ కదా. ఈవినింగ్ టైంలో పిల్లలు అడిగినప్పుడు స్నాక్స్ మనం ఇలా చేసి ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనము పిల్లలు అడిగింది లేదు అని చెప్పకుండా హ్యాపీగా మనకు ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కంటెంట్ మీకు నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు తెలుస్తుంది మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో మంచి వంటకంతో వస్తాను. బాయ్.